ఆంధ్రప్రభకు స్వాగతం. మనతో పాటు ఉన్నారు వింగ్ కమాండర్ శ్యామ్ ప్రసాద్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్. జై హింద్. జై హింద్ సార్. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మళ్ళీ ప్రారంభం కావచ్చినటువంటి సంకేతాలు ఖచ్చితంగా తెలుస్తున్నాయి సార్. అమెరికా సైన్యం డైరెక్ట్ గా గ్రౌండ్ ఇన్వేషన్ లో పాల్గొంటుందా? పాల్గొంటే ఇరాన్ విషయంలో గెలవగలదా? ఇది ఒక అంశం. అయితే ఒకవేళ ఇరాన్ మూవ్ ఎట్లా ఉండబోతుంది? ఈసారి గల్ఫ్ దేశాలపైన చాలా గట్టిగా అటాక్ చేస్తుంది అనేది అంటున్నారు, ముఖ్యంగా వాళ్ళ డ్రోన్ వ్యవస్థ. మీరు ఇందాక ప్రారంభంలో చెప్పినట్టు విధంగా యుద్ధం ఇరాన్ అమెరికా మధ్య జరిగినా కానీ మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చినట్టు అన్నారు. తర్వాత శాంతి ప్రయత్నాలు చేసామన్నారు. తర్వాత ఇస్లామాబాద్ టాక్స్ అన్నారు. ఇప్పుడు మళ్ళీ యుద్ధ వాతావరణం, మళ్ళీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. కరెక్ట్గా అనలైజ్ చేశారు మీరు. అంటే ఇప్పుడు అమెరికా ప్లాన్ ఏంటంటే తన ప్రాబల్యం కోల్పోకూడదు. తను గల్ఫ్ దేశాల్లో ఉన్న సైనిక స్థావరాలన్నీ కోల్పోయినా కూడా ఇరాన్ అమెరికా బేసెస్ మీద అటాక్ చేసడం వల్ల అవి ఎఫెక్టివ్ గా లేకపోయినా కూడా నేను గ్రౌండ్ ఇన్వాషన్ చేసి ఇరాన్ ను కంట్రోల్లో తెచ్చుకుంటాను అనే ఆలోచన ఉండడం అనేది అయితే వాళ్ళలో ఉంది. కానీ అది ఎంతవరకు సఫలీకృతం అవుతున్నదని ఒక కొద్ది గొప్ప ఎయిర్ ఫోర్స్ లో పనిచేసిన వాడిగా, అనుభవజ్ఞుడిగా, అది వార్ ఆఫ్ అట్రిషన్ అవుతుందే కానీ దానికి అమెరికా అనుకున్న ఫలితాలు అందవు. ఎందుకంటే అక్కడున్న జియోగ్రఫీ అటువంటిది. కార్గ్ ఐలాండ్ అయినా, కార్జ్ ఐలాండ్ అంటారు కొంతమంది, కార్గ్ ఐలాండ్ అంటారు కొంతమంది, కార్జ్ ఐలాండ్ అయినా లేకపోతే ఇరాన్ భూభాగం అయినా మొత్తం కొండ ప్రాంతాల్లో కూరుకుపోయినది. ఒకవైపు తెలిసిందే కదా పర్షియన్ గల్ఫ్. పర్షియన్ గల్ఫ్ అంటే చిన్న చిరక చెరువు తాటకం కాదు. 900 నాటికల్ మైల్స్. ఇన్ని రోజుల నుంచి అమెరికా యుద్ధ నౌకలను పెట్టున్నది. సో అక్కడున్న ఒమన్ దగ్గరున్న దేశాలు ఏంటి? ఒమన్ ఉంది, ఇరాక్ ఉంది, ఇరాన్ ఉంది, చుట్టుపక్కల వాటిలోంచి నువ్వు గ్రౌండ్ ఇన్వేషన్ చేయాలి అంటే నౌకల్లో, తర్వాత యాంఫిఫియస్ అంటాం మేము, గాలిలోంచి నేల మీద నుంచి అన్ని చోట్ల చేయాలి అంటే తన దగ్గర ఉన్నాయి కావాల్సినంత సైనికులు ఉన్నారు, సైనిక సామగ్రి ఉంది, యుద్ధ పాఠవాలు ఉన్నాయి, యుద్ధ విమానాలు ఉన్నాయి. ఈజ్ ఇట్ గోయింగ్ టు టేమ్ ఇరాన్ అంటే మై ఆన్సర్ విల్ బి నో. సార్ ఇటీవల మొన్నటి యుద్ధం ఏదైతే జరిగిందో ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో డ్రోన్లు కీలకమైనటువంటి పాత్రను పోషించాయి. సో ఇప్పుడు జరగబోయే యుద్ధంలో అసలు ఈ డ్రోన్ల వ్యవస్థ ఎలా ఉండబోతుంది? దీన్ని అమెరికా ఎలా ఎదుర్కోబోతుంది? అలాగే అమెరికా యొక్క జెట్స్ చాలా ఖరీదుతో కూడుకున్న, చాలా సాంకేతికంగా చాలా సాంకేతికంగా చాలా విలువలు కలిగినటువంటి అమెరికా జెట్స్, ఈ డ్రోన్లు, వీటి మధ్య ఎలా ఉండబోతుంది? కొంచెం మా ప్రేక్షకులకు వివరిస్తారా? ఎగ్జాక్ట్లీ. యాజ్ ఏ రక్షణ శాఖలో పనిచేసిన వ్యక్తిగా ఇరాన్ డ్రోన్ వ్యవస్థని, ఇరాన్ చూపించిన పోరాట పటిమని మెచ్చుకోకుండా ఉండలేను. ఎందుకంటే వాళ్ళ దగ్గరున్న ఆయుధ సంపత్తిని, వాళ్ళ దగ్గరున్న భౌగోళిక పరిస్థితులని వాళ్ళు అద్భుతంగా ఉపయోగించుకొని, ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ యుద్ధం పర్సే, నాట్ గోయింగ్ ఇన్ టు పొలిటికల్ అఫిలియేషన్స్ అండ్ వాట్ నాట్. అమెరికా చేసినది ముమ్మాటికి తప్పు. నెంబర్ 1. ఎందుకు తప్పు? యునైటెడ్ నేషన్స్ రూల్స్ పాటించలేదు. వరల్డ్ ఈజ్ ఏ రూల్స్ బేస్డ్ ఆర్డర్ కదా. నేను పెద్దన్న కాబట్టి నా ఇష్టం వచ్చిన నేను చేసుకుంటానంటే ఇట్స్ నాట్ లైక్ దాట్. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఇరాన్ చాలా ధైర్యంగా ఎదుర్కొని వాళ్ళు చాలా బాగా పోరాడారు తమ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి. ఎవరు తప్పు ఎవరు తప్పు కాదు అంటే ఇద్దరు తప్పే. ఇరాన్ టెర్రరిస్టులను పెంచి పోషిస్తుంది, తప్పు. అమెరికా యూనిలాటరల్ గా కాలు దువ్వడం, తప్పు. దానివల్ల మొత్తం ప్రపంచం నష్టపోతోంది. ప్రచ్ఛన్న యుద్ధం లాంటి పరిస్థితులు ఉన్నాయి. అన్డిక్లేర్డ్ థర్డ్ వరల్డ్ వార్ పరిస్థితుల్లో మనం ఉన్నాము. ఇండియా నష్టపోతోంది. ఇరాన్ యుద్ధంలో ఎంత గట్టిగా పోరాడుతున్నప్పటికి కానీ అమెరికా దగ్గర ఉన్న అన్లిమిటెడ్ వెపన్స్ వల్ల ఇది వార్ ఆఫ్ అట్రిషన్ అయిపోతుంది. కానీ ఇది తగ్గుముఖం పట్టడం లేదు, ఎండ్ రావటం లేదు. వార్ అంటే ఏంటి? ఒక బిగినింగ్ ఉండాలి, ఒక ఎండ్ ఉండాలి. నెవర్ ఎండింగ్ దాన్ని వార్ అనం కదా. ఏదో ఒక ఎండ్ ఉండాలి. సార్ ఈసారి కనుక మళ్ళీ యుద్ధం ప్రారంభమైతే ఈ హర్మూజ్ జలసంధి ఏదైతే ఉందో సార్,
దీనిపైన అంటే మళ్ళీ ఆధిపత్యం కోసం ప్రయత్నం చేస్తుంటారు. అటు అమెరికా ఆధిపత్యం కోసం ప్రయత్నం చేస్తుంది, ఇరాన్ కోసం ప్రయత్నం చేస్తుంది. సో ఈ సప్లై చైన్ ఏదైతే దెబ్బతింటుందో ఇండియా మీద ఎలా ఉండబోతుంది సార్ పరిస్థితి? మన ప్రేక్షకులకి ఈ రోజు కార్యక్రమం ఇటువంటి కార్యక్రమం చేయడానికి నిజంగా నేను ఆంధ్రప్రభని ఐ షుడ్ సే థ్యాంక్స్ టు ది ఆంధ్రప్రభ, బికాస్ మన ప్రేక్షకులకి ఈ విషయం అర్థం కావాలి. మన నార్మల్ యువతకి ఆల్రెడీ మనం చాలా ఘోరమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాం. ప్రచ్ఛన్న యుద్ధం కన్నా ఘోరమైన పరిస్థితులు, కోవిడ్ కైనా ఘోరమైన పరిస్థితులు. మన అదృష్టం ఏంటంటే మన ప్రజాస్వామ్య వ్యవస్థ 140 కోట్ల మంది ప్రజల ధైర్యం వల్ల, మన ప్రభుత్వాలు మన ప్రజల మాట వినడం వల్ల, మొన్న ఎన్నికల సమయంలో మీరు చూడండి 5 రాష్ట్రాల్లో ఎన్నికల్లో జరిగితే ఏ ప్రభుత్వం కూడా ధైర్యం చేయలేదు, ధరలు పెంచే ధైర్యం చేయలేదు. అంటే ఏంది, ఎలక్షన్ల కోసమని కాదు, ప్రజాస్వామ్యం అంటే భయం, ప్రజలంటే భయం. కానీ బయట దేశాల్లో ఏం జరుగుతుంది, అల్లకల్లోలం అయిపోతుంది, వాళ్ళకి వస్తువులు దొరకటం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఆల్రెడీ హార్మోస్ జలసంధి మూసిపోయి ఉన్నాయి, ఆల్రెడీ మన కష్టాల్లో ఉన్నాం. దాన్ని తెరిచే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు జనాలు ప్రజలు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, హార్మోస్ జలసంధిలో అతి పెద్ద హ్యూమానిటేరియన్ క్రైసిస్ ఈజ్ ఆన్, నడుస్తోంది. ఎంతమందికి తెలుసు? అది చాలా మందికి తెలియదు. 20,000 మంది భారత నావికులు చిక్కుకుపోయినారు. 13 నుంచి 15 నౌకలు చిక్కుకుపోయినాయి. మన భారతదేశం కాని వాళ్ళు చాలా అంటే సిట్టింగ్ ఆయిల్ ఆన్ ది వాటర్స్. మీరు ఊహించండి, ఆయిల్ తో నిండిన ట్యాంకర్స్ సముద్రంలో ఆగిపోయి ఉన్నాయి. ఎంత హ్యూమనిటేరియన్ క్రైసిస్, ఎంత ఈకలాజికల్ క్రైసిస్ జరుగుతుందో మనకు తెలియటంలా. ఎందుకంటే మన దేశంలో మన పరిస్థితులు, మన అదృష్టవశాత్తు మనం వీఆర్ సెక్లూడెడ్ అండ్ మనల్ని కాపాడుకుంటూ వస్తున్నాం, మనల్ని మన ప్రభుత్వాలు, మన ప్రజలు. బయట దేశాలు అలా లేదు. అమెరికా ఎందుకు తన భూభాగం మీద యుద్ధం చేయటం లేదు? ఇరాన్ లో పోయి ఎందుకు చేస్తుంది? అమెరికా భూభాగంలో యుద్ధం జరిగితే అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి ఎంత కష్టాలు. ఇరాన్ ప్రజలు ఎంత కష్టాలు పడుతున్నారు, గల్ఫ్ దేశాలు ఎంత కష్టపడుతున్నాయి. వాళ్ళ ఆయిల్ అమ్ముకోలేరు, వాళ్ళు అమ్ముకోలేకపోతే వాళ్ళకి జరగదు కదా. దే హ్యావ్ టు ఎక్స్పోర్ట్, వీ హ్యావ్ టు ఇంపోర్ట్. సో ఈ పరిస్థితులు ఎంత త్వరగా వాళ్ళిద్దరి మధ్య శాంతి జరిగి ఎంత త్వరగా హార్మూజ్ జలసంధి ఓపెన్ అయితే ఇరాన్కి అంత మంచిది, అమెరికాకు అంత మంచిది, ప్రపంచానికి అంత మంచిది. అలా కాదు ఇంకా మూర్ఖంగా ముందుకు పోతాము అంటే చాలా ఘోరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. మనం ఆల్రెడీ ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నాం. ఈ రోజు ప్రధానమంత్రి గారు అంత ప్రకటన చేశారు, 9 సూత్రాల ప్రకటన ప్రజల ముందుకు వచ్చి ప్రకటించడం అనేది చాలా గొప్ప విషయం. ఏ దేశ ప్రధాని గాని, ఏ దేశ ముఖ్యమంత్రి గాని అలా చేయలేదు. రేపు 5 దేశాల పర్యటన మీద వెళ్తున్నాడు ఆయన. విహారయాత్రకు వెళ్తున్నారు అనుకుంటున్నామా? మనము కాదు. మన యువతకు తెలియాల్సింది ఏంటి అంటే, ఆయా దేశాలకు వెళ్ళి వాళ్ళతో ఒప్పందాలు కుదుర్చుకొని, అయ్యా మీరు మాకు ఆయిల్ ఇవ్వండి, మాకు ఫర్టిలైజర్స్ ఇవ్వండి, మాకు వస్తువులు ఇవ్వండి. ఎందుకంటే మన ఫర్టిలైజర్స్ ఆగిపోయినాయి, మన ఆయిల్ ఆగిపోయింది, మన కుకింగ్ ఆయిల్ ఆగిపోయింది, మన గ్యాస్ ఆగిపోయింది, ఆల్రెడీ ఆగిపోయినది. హార్మూజ్ జలసంధి వల్ల చాలా నష్టపోతున్నాం. ఇక్కడ నుంచి మనం పాజిటివ్ లోకి వెళ్ళాలి, కానీ ఇంకా ఆల్రెడీ నెగిటివ్ లో ఇంకా నెగిటివ్ వెళ్ళిపోతే తట్టుకోవడం చాలా కష్టమైపోతుంది. సార్ ఇటీవల నిన్న ఒక వార్త వచ్చింది సార్, ఇరాన్ నుంచి. వాళ్ళు ఏదైతే క్రూడ్ ఆయిల్ ఏదైతే వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారో దాన్ని పంపించడానికి ఈ హర్మూజ్ జలసంధి ఈ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళ దాన్ని అమ్ముకోలేక, ఎక్స్పోర్ట్ చేయలేక దాన్ని సముద్రంలో వదిలేస్తున్నారు అని. సో దీని వెనకాలంటే వాళ్ళకి చాలా పెయిన్ కదా సార్, అంత కష్టపడి ఎక్స్ట్రాక్ట్ చేశారు, దాన్ని దాయలేక ఎక్స్పోర్ట్ చేయలేక దాన్ని మళ్ళీ సముద్రంలో వదిలేస్తున్నారు. అసలు ఇది ఎట్లా చూడాలి సార్? ఒక పక్కనేమో మనం ఆయిల్ కోసం ఇంత ఇబ్బంది పడుతుంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? చాలా చక్కగా అడిగారు. ఇది మీది మన ప్రేక్షకులకు అర్థం కావాల్సిన విషయం ఇది, మన యువతకి అర్థం కావాలి. వాళ్ళు గనక ఆయిల్ పంపింగ్ ఆపేస్తే, ఆయిల్ పంపింగ్ అనేది బావులు అంటాం కదా, చమురు బావులు, నిరంతరం అవి పనిచేస్తూ ఉండాలి. మన పొలాల్లో ఉన్న, మన ఇంట్లో ఉన్న సబ్మర్సిబుల్ పంప్స్ లాగా. అవి కానీ ఒకసారి ఆపేస్తే ఇంకా తెరుచుకోవు అవి, బికాస్ ఆఫ్ ది డిస్టెన్స్, బికాస్ ఆఫ్ ది డెప్త్. సముద్ర గర్భంలోకి వెళ్ళాలి. సో నా ఇష్టం వచ్చినప్పుడు నేను స్విచ్ ఆన్ చేస్తాను, నా ఇష్టం స్విచ్ ఆఫ్ చేస్తాను అంటే కుదరదు. సో దే హ్యావ్ టు పంప్ అండ్ దే ఆర్ బీయింగ్ పంపింగ్ ఇట్ నాన్ స్టాప్. పంప్ చేస్తూనే ఉండాలి. నాన్ స్టాప్ పంప్ చేస్తుంటే ఇరాన్ లో దాచిపెట్టుకోవడానికి వాళ్ళ స్టోరేజ్ కెపాసిటీ అయిపోయింది. They have already crossed 90% of the storage capacity. So what will they do? They are throwing it into the ocean. Ecological disaster. ఎవ్వరు దీని గురించి మాట్లాడటం లేదు.
యునైటెడ్ నేషన్స్ మాట్లాడటం లేదు, వాళ్ళు మాట్లాడిన ఎవడు విండు. ఉమ్, యూరోపియన్ నేషన్స్ మాట్లాడటం లేదు, వాళ్ళు మాకు ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి, ట్రంప్ గారు మా మాట వినరు. ఈజ్ ఎ అవును. ప్రెసిడెంట్ ఆఫ్ ది కంట్రీ కదా, ఐ కాంట్ అవును. టాక్ లూజ్ అబౌట్ హిమ్. ఉమ్, బట్ ట్రంప్ గారు ఆయన అమెరికా ఫస్ట్ అని చెప్పుకొని ప్రపంచాన్ని పట్టించుకోవటం లేదు. ఉమ్, ఇరాన్ వాళ్ళు వాళ్ళ సార్వభౌమత్వం, వాళ్ళ దేశాన్ని కాపాడుకొని వాళ్ళు కొట్టమిట్టాడుతున్నాడు. ఉమ్, మనం చెప్పాము, మన ప్రధానమంత్రి గారు చెప్పారు దిస్ ఇస్ నాట్ అన్ ఎరా ఆఫ్ వార్ అని చెప్తే వాళ్ళు మన మాట వింటం లేదు. ఉమ్, చైనా వెనక చూసుకొని చల్లగా తన పని తాను చేసుకుంటూ పోతోంది. sure. రష్యా మనకి కొంత గొప్ప సపోర్ట్ చేస్తోంది. పాకిస్తాన్ మధ్యలో ఫిషింగ్ ఇన్ ది ట్రబుల్ వాటర్స్. ఉమ్, మీరు ఊహించండి ఎంత క్లిష్టమైన, ఎంత కష్టమైన పరిస్థితుల్లో మనం ఉన్నాము. సముద్రంలోకి ఆయిల్ వదిలేస్తే ఎవరికి నష్టం? అవును. మొత్తం ప్రపంచానికి కదా. ఉమ్, ఈకలాజికల్ డిజాస్టర్ అయిపోతుంది. సముద్రాల్లో ఓడల్లో ఆయిల్ నిలబడిపోయినది, వాళ్ళు పంప్ చేస్తున్న ఆయిల్ నింపుకోవడానికి అక్కడ స్టోరేజ్ లేదు. ఉమ్, మేము అమ్ముకుంటామయ్యా అంటే వీళ్ళు అమ్ముకోనివ్వటం లేదు. ఒక సైడు అమెరికా నౌకలు నిలబడిపోయినాయి, వాళ్ళకి ఎదురుగా ఇరాన్ నౌకలు నిలబడిపోయినాయి, ఉమ్, మధ్యలో ప్రపంచ నౌకలు నిలబడిపోయినాయి. దాన్ని అంటారు చూడండి, ఆన్ గ్రౌండ్ సిచ్యువేషన్ అనడానికిలా, ఇప్పుడు ఆన్ వాటర్ సిచ్యువేషన్ లో ఉన్నాం. సార్ అవును. ఉమ్. ఆ, సార్ ఇప్పుడు వీళ్ళు ఓ, ఎవరైతే చుట్టూ ఉన్నటువంటి గల్ఫ్ దేశాల పైన వీళ్ళు అటాక్ చేస్తున్నారు, ఇరాన్ వాళ్ళు తోటి ముస్లిం దేశాల మీద అటాక్ చేస్తున్నారు. సో అంతకన్నా వాళ్ళకి అవకాశాలు కూడా లేవు, ఎందుకంటే అమెరికా ఎక్కడో ఉంది, వాళ్ళ స్థావరాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి చేస్తున్నారు. అయితే ఈ దశలో ఈ న్యూక్లియర్ ఏదైతే వాళ్ళు వెపన్స్ రెడీ చేసుకుని అని అంటున్నారు కదా. సో ఈ ఈ ఈ పరిస్థితిలో అంటే నెక్స్ట్ చేయబోయే యుద్ధంలో ఈ ఈ- ఈ యురేనియం, శుద్ధి చేసిన యురేనియంని ప్రయోగించే అవకాశం ఏమైనా ఉంటుందా సార్? డెఫినెట్ గా ఉంటుంది కదా. ఎందుకంటే ఇరాన్ తన దేశాన్ని తను కాపాడుకోవడానికి వాళ్ళ దగ్గర 9 కోట్ల మంది జనాభాలో చివరి క్షణం వరకు వాళ్ళు పోరాడతారు కదా. ఏ దేశమైనా అంతే కదా. ఇప్పుడు ఇరాన్ దేశానికి వ్యతిరేకంగా చుట్టుపక్కల ఉన్న అన్ని గల్ఫ్ దేశాలు ఉమ్, వాళ్ళ దేశాల్లో అమెరికన్ స్థావరాలు ఏర్పాటు చేయడానికి అనుమతి ఇచ్చాయి. అవును సార్. దీన్ని మనం ఎలా చూడాలి? ఇరాన్ ఏమనాలి? ఇఫ్ ఐఎమ్ ఇరాన్, నేను ఇరాన్ అయితే నేనేమనుకోవాలి? ఒరే, నేను సిద్ధంగా ఉండాలి, వీళ్ళు ఆల్రెడీ ఇక్కడ సెట్ చేసుకుంటున్నారు కాబట్టి ఐ షుడ్ బి ప్రిపేర్డ్ అని అనుకుంటాం కదా. అవును ఇది సార్. 40 ఏళ్లుగా జరుగుతోంది. అందుకని ఉమ్, ఇరాన్ ఏం చేసింది? యుద్ధం మొదలవగానే వాళ్ళ స్థావరాలన్నీ పేల్చి పారేసింది, అవును. ధ్వంసం అయిపోయినాయి. అక్కడ వాళ్ళ ఉమ్, కేపబిలిటీ లేదు. వాళ్ళు అక్కడ నుంచి లాంచ్ ప్యాడ్స్ అంటాం మేము జనరల్ గా, ఉమ్, అక్కడ నుంచి సార్. లాంచ్ చేసే శక్తి సామర్థ్యాలు కోల్పోయింది. ఉమ్, సో ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఎక్కడో దూరం నుంచి రావాలి. దూరం నుంచి ఉమ్, రావడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు? పాకిస్తాన్ వాడుకోవాలని చూస్తున్నారు. ఉమ్, క్లోజెస్ట్ ఈస్ పాకిస్తాన్, ఎందుకంటే ఇరాన్ కి పాకిస్తాన్ కి ల్యాండ్ బోర్డర్ ఉంది. ఉమ్, సార్. సో ఇవన్నీ అమెరికా ఆడుతున్న గేమ్స్. ఉమ్, ఇది ఇంకా అమెరికా పొలాంగ్ చేయడం వల్ల ప్రపంచం నష్టపోతుంది, కానీ అమెరికాకే నష్టం కాదు. అమెరికా ఎప్పుడు దెబ్బతింటుంది, అమెరికా ఎప్పుడు దాన్ని రిలీజ్ అవుతుంది అంటే వాళ్ళ దేశ భూభాగంలో యుద్ధం జరిగితే తప్ప. సార్. ఉమ్, అందుకోసం ఏం చేస్తున్నాయి యూరోపియన్ నేషన్స్ కానీ, నాటో నేషన్స్ కానీ, ఇండియా ఉమ్, కానీ, ఉమ్, శాంతి చేసుకోండి, త్వరగా శాంతిలోకి వెళ్ళండి అని అందరూ కూడా అమెరికాకి విజ్ఞప్తులు చేస్తున్నారు, అమెరికాతో చర్చలు జరుపుతున్నారు. ఉమ్, అమెరికా ఏంది? రోజుకో కండిషన్ పెడుతుంది. సార్. ఐ థింక్ ఒక టెక్నికల్ ప్రశ్న సార్, అంటే ఒక సాంకేతికమైన ప్రశ్న. ఇప్పుడున్న యుద్ధ రీతి, ఒకప్పుడు ఉన్నప్పుడు యుద్ధ రీతి, ఇప్పుడున్న యుద్ధ రీతి, అసలు ఈ వార్ మీరు ఎట్లా దీన్ని వర్ణిస్తారు సార్? మొన్న జరిగిన వార్ కానీ, ఇక జరగబోయే వార్ కానీ. ప్రపంచానికి డ్రోన్ యుద్ధ వార్ఫేర్ ని పరిచయం చేసింది రష్యా యుక్రెయిన్ వార్. సార్. తర్వాత మొన్న వార్లో అమెరికా దగ్గర ఉన్న శక్తి యుక్తులన్నీ దాన్ని ఏమంటారు కదా, ఏమీ చేయలేకపోయినా, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అంటాం కదా, సార్. ఆ విధంగా వాళ్ళు కోట్లు ఖర్చు పెట్టే యుద్ధ సామాగ్రిని వీళ్ళు లక్షలు వేలతో చేసే డ్రోన్లతో కొట్టేశారు. సార్. టెక్నాలజీ బాగా, దీని మీద రాబోయే రోజుల్లో డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ కానీ, రక్షణ రంగ విశ్లేషకులు కానీ చాలా దీర్ఘంగా చర్చిస్తారు, పుంఖానుపుంఖాలుగా రీసెర్చ్ పేపర్లు రాస్తారు. ఎందుకు అంటే దేశీయ పరిజ్ఞానంతో తక్కువ ఖర్చుతో తయారు చేసిన డ్రోన్లు మిసైల్స్ గా ఉపయోగించుకోవచ్చు, విమానాలుగా ఉపయోగించుకోవచ్చు, సూసైడ్ అటాక్ గా ఉపయోగించుకోవచ్చు, అటాక్ వాడుకోవచ్చు, డిఫెన్స్ కు వాడుకోవచ్చు. అమెరికా ఏం చేస్తుంది? ఒక పేట్రియాటిక్ మిసైల్ అంటే కొన్ని కోట్లు విలువ చేసేది, వీళ్ళు ఏం చేశారు? చిన్న లక్షలు విలువ చేసే డ్రోన్ తో దాన్ని కొట్టేస్తున్నారు. బ్రహ్మాండమైన రాడార్కే అందని విమానాన్ని వీళ్ళు కొట్టేశారు. ఎంత చూడండి. సో అమెరికా తన దగ్గర ఉన్న ఇండస్ట్రీని పెంచుకోవడం, ప్రపంచం మొత్తం మీద వాళ్ళ యుద్ధ విమానాలు అమ్ముకోవడం, యుద్ధ సామాగ్రి అమ్ముకోవడంలో చేసిన పని. ఇరాన్ తన స్వదేశీ పరిజ్ఞానంతో, ఆబ్వియస్లీ చైనా, రష్యా దానికి సపోర్ట్ చేశాయి, రాడార్లు ఇచ్చాయి, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేశాయి. కాబట్టి అమెరికా మాట చెల్లుబాటు కాదు, నంబర్ 1. నంబర్ 2, ప్రచ్ఛన్న యుద్ధం జరిగినప్పుడు ఏం జరిగింది? కోల్డ్ వార్ అప్పుడు
వార్ అంటే ఏంది? ఒకరు ఒకరితో పోరాడితేనే కదా వార్. కోల్డ్ వార్ అనే పేరు పెట్టుకొని వాళ్ళు సంవత్సరాల తరబడి ప్రపంచాన్ని వాళ్ళు తన గుప్పెట్లో పెట్టుకున్నారు. నువ్వు ఆయుధం తయారు చేస్తే నేను ఆయుధం తయారు చేస్తా, నువ్వు అణ్వాయుధం తయారు చేస్తే నేను అణ్వాయుధం తయారు చేస్తా, నువ్వు స్పేస్కి వెళ్తే నేను స్పేస్కి వెళ్తా, ఇలా చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఎవరైనా ఎవరితో పోరాడగలరు. కాబట్టి మొన్న మనం ఆపరేషన్ సింధూర్ జరిగి సంవత్సరం జరుపుకుంటున్నాం. 4 రోజుల్లో మనం ప్రూవ్ చేసాం. పాకిస్తాన్ పంపించిన 350 డ్రోన్లు మనం తట్టుకోగలిగాం. ఒక్కటి కూడా మనకి నష్టం చేయలేకపోయింది. చైనా ఆశ్చర్యపోయింది, ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది, వీళ్ళ దగ్గర ఇంత కెపాసిటీ ఎలా వచ్చింది అని. అది డ్రోన్ విలువ. అది ఇరాన్ లో ఇంకా ఎక్కువ ఉపయోగించారు. సార్ ఇప్పుడు భవిష్యత్తు ఎలా ఉండబోతుంది సార్? ఇప్పుడు ఈ ఫైటర్ జెట్స్, ఈ డ్రోన్ల మధ్య ఈ వ్యత్యాసం ఎట్లా ఉండబోతుంది సార్? భవిష్యత్తు యుద్ధ వ్యూహాలు ఎట్లా ఉండబోతాయి? భవిష్యత్తు యుద్ధ వ్యూహాల్లో డ్రోన్ సింహభాగం పోషిస్తుంది సార్. ఎందుకంటే ఒకప్పుడు డ్రోన్ అంటే ఏమనుకున్నాం? కొద్ది దూరమే అనుకున్నాం, కొద్ది హైటే అనుకున్నాం. ఇప్పుడు అది 100 కిలోమీటర్లు దాటి 1000 కిలోమీటర్లు వెళ్ళే సామర్థ్యం పెంచే, బికాస్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ వచ్చేసింది కదా, ఏఐ వచ్చింది కదా. అంతకు ముందు టెక్నికల్ అడ్వాన్స్మెంట్ ఏంది? చిన్నగా రీసెర్చ్ చేసుకొని. ఇది కూడా అమెరికా చేసిన పనే. అమెరికా చేస్తున్న రీసెర్చ్ వల్ల ప్రపంచాలు కూడా నేర్చుకున్నాయి కాస్ట్ ఎఫెక్టివ్ గా. ఇప్పుడు మనం 4 రోజుల యుద్ధంలో మనకి ఎంత ఖర్చు అయింది, ఇప్పుడు వీళ్ళకి 40 రోజుల యుద్ధంలో ఎంత ఖర్చు అయింది మీరు ఒకసారి ఊహించండి. మనం వేల కోట్లతో ముగిచ్చేసాం, వీళ్ళు లక్షల కోట్లు పెట్టుకున్నా వీళ్ళ పని కావటం లేదు. సో వార్ ఈజ్ నాట్ ఏ స్మాల్ థింగ్ నౌ. రీసెర్చ్ పెరగడం వల్ల డ్రోన్స్ ఇంకా ఎక్కువ పెరుగుతాయి. మన పాకిస్తాన్ డ్రోన్లు ఎలా అయితే ఎదుర్కొన్నామో, యుక్రెయిన్ ఎలా అయితే డ్రోన్లతో రష్యా మీద విరుచుకుపడుతోందో, ఇరాన్ ఎలా అయితే అమెరికాని గుక్కలు తిప్పుకోకుండా చేసేసిందో డ్రోన్లో, ఇది కాబోయే రోజుల్లో. ఒకప్పుడు ఫైటర్ విమానం అంటే గొప్పగా ఉండేది. 30, 40, 50 ఏళ్ల క్రితం నీ దగ్గర ఎన్ని ఫైటర్ విమానాలు ఉన్నాయి, నా దగ్గర లేటెస్ట్ ఉందా, నీ దగ్గర లేటెస్ట్. అంతకు ముందు బాంబర్స్ ఉండేవి. World War II, World War I లో బాంబర్ ఉంటే చాలు, పెద్ద విమానం మనుషు. అంతకు ముందు ఓకే సార్, అంతకు ముందు ఫైటర్ విమానం అంటే ఫ్యాసినేషన్ ఉన్నది. ఫైటర్ మా దగ్గర చాలా లేటెస్ట్ ఉన్నాయి. అంతకు ముందు బాంబర్స్ ఉండేవి. బాంబర్స్ ఉంటే చాలు, దూరం నుంచి పోతాం, చాలా దూరం నుంచి ప్రయాణిస్తాం, బాంబులు వేసేసి వచ్చేస్తాం. ఇప్పుడు ఏమైనాయి? ఇప్పుడు మనకి డ్రోన్స్ లో ఎన్ని రకాలు ఉన్నాయి? ఫైటర్ డ్రోన్స్ ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ డ్రోన్స్ ఉన్నాయి, లాజిస్టిక్ డ్రోన్స్ ఉన్నాయి, సర్వైలెన్స్ డ్రోన్స్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్ డ్రోన్స్ ఉన్నాయి, సూసైడ్ డ్రోన్స్ ఉన్నాయి, కమకజీ డ్రోన్స్ ఉన్నాయి, యు నేమ్ ఇట్. ఇవన్నీ రావడం వల్ల కాస్ట్ తగ్గింది. ఇప్పుడు అమెరికా కూడా ఇంత ఘోరంగా ఎపిక్ ఫ్యూరీ నేను అనొచ్చు అనకూడదు, ఎపిక్ ఫెయిల్యూర్ అంటాను సార్. ఓవరాల్ గా ఇప్పుడు ఈ యుద్ధము మనం చూస్తున్నాం. ఒకసారి గత నెల క్రితం చూసాం యుద్ధము, దాని యొక్క పరిస్థితులు కూడా చూసాం. ఇప్పుడు భారతీయ ప్రజలకి, ముఖ్యంగా యువతికి మీరేం సందేశం ఇవ్వబోతున్నారు యాజ్ ఏ ఎక్స్ సర్వీస్ మ్యాన్ గా? మన యువత తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం జాగ్రత్తగా దేశభక్తితో మన వ్యాపారాలు, చదువులు, ఉద్యోగాలు చేసుకుంటూ, ప్రభుత్వము, ఇంట్లో వాళ్ళు చెప్పే మాటలు వింటూ. మీరు ఊహించండి, మనం ప్రపంచం, చైనా తైవాన్ కొట్టుకుంటున్నాయి, రష్యా యుక్రెయిన్ కొట్టుకుంటున్నాయి, అమెరికా ఇరాన్ కొట్టుకుంటోంది, ఇజ్రాయెల్ హెజ్బుల్లా కొట్టుకుంటోంది, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కొట్టుకుంటున్నాయి. క్షణంగా నాకు ఇంకా గుర్తురాడు ఇంకా ఎంతమంది. మనం చూడండి, ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని మీరు ఒక చోట నేను ఒక చోట బ్రహ్మాండమైన మంచి ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం. ఈ ప్రశాంతత, ఈ కాన్ఫిడెన్స్, ఈ ఫ్రీడమ్ ప్రపంచంలో ఎక్కడా లేదు. 140 కోట్ల మంది ప్రశాంతంగా బతుకుతున్నారు. అమెరికా జనాభా ఎంత? మహా అయితే 35 కోట్లు. వాళ్ళు ప్రతి చోట గొడవలే. జపాన్ లో చూడండి, చైనాలో చూడండి. చైనాలో ఇంత స్వేచ్ఛ ఉందా? మీలాగా నాలాగా ఏమన్నా మాట లోపలేసేస్తారు, నోరెత్తడానికి లేదు. మనకి స్వేచ్ఛ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది, మనం వాడుకుంటున్నాం. మన దేశానికి వ్యతిరేకంగా పుకార్లను నమ్మద్దు, రూమర్స్ ని స్ప్రెడ్ చేయొద్దు, సోషల్ మీడియా ఉంది కదా అని ఏది పడితే అది నోటికి మాట్లాడద్దు. మీ దగ్గర నాలెడ్జ్ ఉందా, మీ దగ్గర సబ్జెక్ట్ ఉందా, వచ్చి మాట్లాడదాం. రాఘవ్ గారు పిలుస్తారు, మాట్లాడండి బ్రహ్మాండంగా. బట్ బీ విత్ యువర్ కంట్రీ. దేశం ఉంటే కదా మనం. అవును సార్. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. చాలా సంతోషం. మీ విలువైనటువంటి విషయాలని మా ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులతో పంచుకున్నారు. చూశారు కదా, ఇది రిటైర్డ్ వింగ్ కమాండర్ శ్రీ శ్యామ్ ప్రసాద్ గారు ఇచ్చినటువంటి విశ్లేషణ. ఈ యుద్ధము ముదురుతుంది కనిపిస్తుంది, అందుకని మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకుందాము. ప్రధానమంత్రి గారు సూచించినటువంటి ఆ పొదుపు సూత్రాలు ఏవైతే ఉన్నాయో అవి పాటించడానికి ప్రయత్నం చేద్దాము.
ఈ వీడియో మీకు నచ్చితే మీ కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియచేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్నేహితులకి షేర్ చేయండి. నమస్కారం.